హలో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుంది ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ చూస్తుంటే. తెలంగాణలో మొదలైన ఈ విషయం ఇప్పుడు ఏపీకి కూడా పాకేస్తోందా? నైజాం మాదిరే ఏపీలోనూ సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ నిప్పు రాజుకోబోతోందా? మే చివర్లో అక్కడ ఎగ్జిబిటర్స్ కూడా బాంబు పేల్చబోతున్నారా? ఇదే జరిగితే పెద్దితో పాటు రాబోయే సినిమాలపై కూడా ఆ ప్రభావం పడబోతుందా? ఎక్స్క్లూజివ్గా చూసేద్దాం. పెద్ది సినిమా విడుదలకు ముందు పెద్ద ముప్పే వచ్చేలా ఉంది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లకు పర్సంటేజ్ విధానం కావాలంటూ ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో హరిహర వీరమల్లు సమయంలోనే ఈ వివాదం రాజుకుంది. ఇప్పుడింకా అది పెరిగేలా కనిపిస్తోంది. కాకపోతే అప్పుడు పవన్ సినిమా కాబట్టి ఎగ్జిబిటర్స్ కాస్త సైలెంట్ అయ్యారు. సింగిల్ స్క్రీన్స్ సమస్య పరిష్కారం కాకపోతే మొదటగా నష్టపోయేది పెద్ది సినిమానే అవుతుంది. జూన్ 4న ఈ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అంటే ఇంకా 22 రోజుల సమయమే ఉంది. ఈలోపు ఏదో ఒకటి తేల్చేయాలని ఎగ్జిబిటర్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా మే 29 నుంచి ఇదే చేయాలని థియేటర్ ఓనర్లు బాంబు పేల్చబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో కూడా ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ కావాలి అని డిమాండ్ చేస్తే మాత్రం ఇష్యూ మరింత పెద్దదైపోవడం ఖాయం. ఇది కేవలం నెక్స్ట్ రాబోయే పెద్దిపై మాత్రమే కాదు, పారడైజ్, రణబాలి సహా చాలా పెద్ద సినిమాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించడం ఖాయం. టాలీవుడ్ 2 వర్గాలుగా చీలిపోయిందని ఈ విషయంతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పైగా ప్రతిసారి మైత్రి మూవీ మేకర్స్ సినిమాలే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి. మొన్న జెట్లీకి థియేటర్స్ ఇవ్వనప్పుడే మైత్రి శశి స్పందించారు. అదంటే చిన్న సినిమా కాబట్టి ఓకే, కానీ పెద్దికి ఏపీ, తెలంగాణలో సేమ్ సీన్ రిపీట్ అయితే పెద్ద తలనొప్పే. పైగా ఫ్యామిలీ ఆడియన్స్ బడ్జెట్ దృష్ట్యా సింగిల్ స్క్రీన్స్ వైపే ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి వీలైనంత త్వరగా ఇష్యూ క్లియర్ చేస్తే బెటర్ అనే వాదన వినిపిస్తోంది. ఇక చూడాలి మరి ఏం జరగబోతోందో. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెన్సేషనల్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టింది. నైజాంలో మరోసారి సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ తెరపైకొచ్చింది. చాలా రోజులుగా పర్సంటేజ్ సిస్టమ్ మీద పోరాడుతున్నారు ఎగ్జిబిటర్లు. తాజా ప్రెస్ మీట్లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. మరి వాళ్ళ నిర్ణయాలేంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, పర్సంటేజ్ విధానం అసలు సాధ్యమేనా? లెట్స్ వాచ్. తెలుగు ఇండస్ట్రీలో సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ ఇష్యూ మీద రచ్చ మొదలైంది. థియేటర్స్ మనుగడ కోసమే అంటూ ఎగ్జిబిటర్లు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. తమకు నిర్మాతలపై ఎలాంటి వివక్ష లేదని 2008 నుంచే ఈ పర్సంటేజ్ కోసం పోరాడుతున్నాం అన్నారు. శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాస్ సహా చాలా మంది ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. మాకు వేరే సెక్టర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా లాస్ ఉంది, అందరు బాగాలేదండి, మీరు ఒకటే బాగుంటే ఎట్లా అని ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈరోజు మల్టీప్లెక్స్లో కొత్త ఎక్విప్మెంట్స్ పెడుతున్నాం. మా బ్రదరు 3D పెట్టాడు, ఇది ఎపిక్ పెట్టాడు, డాల్బీ పెట్టాడు, బెంగళూరులో HDR పెట్టాడు. ఇవన్నీ పెట్టగలం. అదే సింగిల్ స్క్రీన్లో పెట్టలేకపోతున్నాం. కలెక్షన్ ఇప్పుడు మీరున్నారు, డాల్బీ ఉంటే వస్తారు కదా సింగిల్ స్క్రీన్కి. ఎవరన్నా డాల్బీ ఎట్లా పెట్టాలి? అసలు మాకు ఛాన్సే లేదు. ఇది డెవలప్ అయితే మన అందరికీ మంచిది కదా. సింగిల్ స్క్రీన్ మూత పడతాయి, క్లోజ్ అయిపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు మన సినిమాల లైఫ్ అంతా వారం 10 రోజులే. సింగిల్ స్క్రీన్స్లో కానీ ఇప్పుడున్న 175 రూపాయల రేట్లకే సినిమా చూపించారనుకోండి, పెద్ద సినిమాలకి చాలా నష్టం వస్తుంది. పైగా పోస్టర్స్ పై నంబర్స్ కనిపించవు. పర్సంటేజ్ ఓకే అంటే జీవో తెచ్చినా ఇప్పుడున్న రేట్లే కంటిన్యూ చేస్తామని బల్లగుద్ది చెబుతున్నారు ఎగ్జిబిటర్స్. ఇలా చేస్తే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి. తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు, హై బడ్జెట్ సినిమా పాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? తెలంగాణలో ప్రస్తుతం 450 సింగిల్ స్క్రీన్స్, 500 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి.
సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్ 175 రూపాయలైతే మల్టీప్లెక్స్లో 295 రూపాయలు. ఇప్పుడు కానీ సింగిల్ స్క్రీన్స్లో పర్సంటేజ్కి నిర్మాతలు ఓకే అంటే మల్టీప్లెక్స్లకు భారీ దెబ్బ తప్పదు. ఎందుకంటే మన దగ్గర సింగిల్ స్క్రీన్స్ ఉన్న వాళ్ళకి మల్టీప్లెక్స్లున్నాయి కాబట్టి. 99% పర్సంటేజ్ ఇవ్వడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అది ధర్మంగా వాళ్ళు మేము కూర్చొని చేస్తాము. ఆ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు పోస్ట్ పోన్ అవుతుంది, 100% కరెక్టు. అది వీలైన త్వరగా పెట్టి సాల్వ్ చేసి అందరూ బాగుండేట్టు చేసుకోవటం నిర్మాత విధి. వాళ్ళు ఇవాళ ఈ మీటింగ్ పెడతానికి 8వ తారీఖు ఛాంబర్లో మేము మాట ఇచ్చాము. 8వ తారీఖు అయిపోయింది, 9వ తారీఖు అయింది, వాళ్ళ 12వ తారీఖు వచ్చింది. వాళ్ళ పిలిచి మీటింగ్ పెడితే ఇది ఉండదు కదా. ఒకవేళ పర్సంటేజ్కి ఒప్పుకోకపోతే 450 థియేటర్స్లో సినిమాలు పడవంటున్నారు ఎగ్జిబిటర్స్. మొన్న మైత్రి నిర్మించిన జెట్లీకి సింగిల్ స్క్రీన్స్తో పాటు వాళ్ల అధీనంలోని మల్టీప్లెక్స్లు కూడా ఇవ్వలేదు. ఇదే సీన్ కంటిన్యూ అయితే రేపు రాబోయే పెద్ద సినిమాకు తలనొప్పులు తప్పకపోవచ్చు. ఆ పైనొచ్చే సినిమాల్ని కూడా సింగిల్ స్క్రీన్స్ ఇష్యూ బాగానే డిస్టర్బ్ చేస్తుంది. స్క్రీన్ మీద గ్లామర్ షోతో కుర్రాళ్ల మతులు చెడగొట్టే మన ముద్దు గుమ్మలకి దేవుడి మీద భక్తి కూడా ఎక్కువేనండి. ఒకవైపేమో వరుస సినిమాలతో బిజీగా గడుపుతూనే తీరిక దొరికిందంటే చాలు గుళ్ళని గోపురాలని ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. మొన్న సమంత తమన్నా దగ్గర మొదలు పెడితే నేడు సారా అర్జున్ వరకు ఈ భామలంతా ఎందుకిలా ఆకస్మికంగా భక్తి మార్గం పట్టారో తెలుసుకోవాలనుందా? హ్యావ్ ఎ లుక్. మిల్కీ బ్యూటీ తమన్నాకి దైవభక్తి కూడా ఎక్కువే. మహాశివరాత్రి పర్వదినం వస్తే చాలు ఇషా ఫౌండేషన్లో భక్తి పారవస్యంతో నాట్యం చేస్తూ శివనామస్మరణలో లీనమైపోతారు. తాజాగా ఈమె మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంలో పరమశివుడి దర్శనం చేసుకుని భస్మహారతి సేవలో పాల్గొన్నారు. ఈ విజువల్స్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ధురంధర్ సినిమాతో ఇండియన్ ఆడియన్స్ ని ఫిదా చేసిన సారా అర్జున్ భక్తి మార్గంలోకి వెళ్లిపోయారు. ఆ మధ్య సారా కూడా తమన్నా దర్శించిన మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకుని సేమ్ భస్మహారతి సేవలో పాల్గొన్నారు. ఎప్పుడు టైం దొరికినా కూడా వెంటనే దేవుడి ముందు వాలిపోతుంటారు సారా అర్జున్. శామ్ కూడా సేమ్. ఆమె సైతం తన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు దైవ చింతన కూడా ఎక్కువే. సమయం దొరికినప్పుడల్లా శ్రీవారి దర్శనం కోసం తిరుమల మెట్లెక్కుతూ ఉంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సైతం తన తల్లి శ్రీదేవి బాటలోనే నడుస్తూ ఏ అకేషన్ ఉన్నా ముందుగా తిరుపతికి వెళ్లి ఆ వెంకన్న ఆశీస్సులు తీసుకుంటారు. వరుసగా ఫ్లాప్స్ వస్తే కానీ రవితేజకి అసలు విషయమేంటో బోధపడలేదండి. కలిసొచ్చింది కదా అని మా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ వర్కౌట్ కాలేదు. ట్రాక్ రికార్డు బాగుందని ఫ్యామిలీ సినిమా చేస్తే అది కూడా కలిసి రాలేదు. దాంతో ఇకపై పూర్తిగా ట్రాక్ మార్చేయాలి అని ఫిక్స్ అయిపోయారు మాస్ రాజా. ఫ్యూచర్ సినిమాల కోసం తనని తాను కొత్తగా మార్చేసుకుంటున్నారు. మరి హిట్ కోసం రవితేజ ఏం చేస్తున్నారో చూసేయండి. రవితేజకు కొన్నేళ్లుగా టైం అస్సలు కలిసి రావట్లేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే పోతున్నాయి, కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. ప్రతిష్టాత్మకంగా వచ్చిన 75వ సినిమా మాస్ జాతర కూడా వర్కౌట్ కాలేదు. అలాగే జాన్రా మార్చి చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా కలెక్షన్లు తీసుకురాలేదు. సంక్రాంతికి వచ్చినా క్లిక్ కాలేకపోయింది ఈ సినిమా. వరుస ఫ్లాప్ల నేపథ్యంలో పూర్తిగా ట్రాక్ మార్చేస్తున్నారు మాస్ రాజా. సీనియర్లతో కాకుండా కుర్ర దర్శకులతోనే పనిచేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం శివ నిర్వాణతో ఇరుముడి అనే హై ఎమోషనల్ సబ్జెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో సాగే తండ్రి కూతుళ్ల కథ ఇది. గతంలో విక్రమార్కుడు లాంటి సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. సరిపద శనివారం ఫేమ్ వివేకాత్రేయతోనూ ఓ సినిమాకు ఓకే చెప్పారు రవితేజ. బాలయ్య కోసం అనుకున్న కథ కాస్త మాస్ రాజా చేతిలోకి వచ్చినట్టు తెలుస్తోంది. రాజరాజ చోరా, స్వాగ్ ఫేమ్ హసిద్ గోలీతో కూడా రవితేజ సినిమా ఫైనల్ అయ్యేలా ఉంది. ఈ రెండూ పూర్తిగా భిన్నంగా సాగే కథలే. మొత్తానికి కుర్ర దర్శకులైనా రవితేజ ఇమేజ్ను పర్ఫెక్ట్గా వాడుకుంటారేమో చూడాలి. బటర్ఫ్లై థియరీ తెలుసా? నాన్నకు ప్రేమతో సినిమాలో ఈ థియరీ గురించి సుకుమార్ చాలా బాగా చెప్పారు. ఈ ప్రకృతిలో ఎక్కడో జరిగే ఒక పని ఇంకెక్కడో ఎఫెక్ట్ చూపించడమే బటర్ఫ్లై థియరీ అంటే. ఇప్పుడు త్రిషా కెరియర్లో జరిగేది కూడా ఇదే అంటున్నారు ఫ్యాన్స్. తమిళనాడులో మారిపోయిన పొలిటికల్ వెదర్ ఈమె కెరియర్కి ఒక వరంగా మారిందా? అందుకేనా రెమ్యూనరేషన్కి రెక్కలొచ్చేశాయి? సీనియర్ హీరోయిన్లకు మామూలు టైం నడవట్లేదు. ఇప్పుడు వాళ్లు పట్టిందల్లా బంగారమే. మొన్నటి వరకు నయనతార టైం నడిచింది, ఇప్పటికీ నడుస్తుంది. కానీ ఇంతలోనే మే కమిన్ అంటూ త్రిషా చేస్తున్నారు. తాజాగా ఆమె రెమ్యునరేషన్ పై చాలా పెద్ద చర్చే జరుగుతోంది. ఉన్న పలంగా ఈమె పారితోషికం డబుల్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో ఒక్కో సినిమాకు 5 నుంచి 6 కోట్ల వరకు తీసుకున్న త్రిష ఇప్పుడు 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయం తర్వాత త్రిష రేంజ్ పెరిగింది, ట్రెండ్ అవుతున్నారు. ఆ క్రేజ్ తమ సినిమాలకు వర్కౌట్ అవుతుందని అడిగినంతా ఓకే అంటున్నారు దర్శక నిర్మాతలు. పైగా త్రిష పొలిటికల్ ఎంట్రీ కూడా ఇప్పట్లో ఉండదని తేలిపోయింది. తెలుగులో చిరంజీవితో విశ్వంభర, తమిళంలో సూర్యతో కరుప్పు, మలయాళంలో మోహన్ లాల్తో రామ్ సినిమాలు చేస్తున్నారు త్రిష. రజనీ కమల్ కాంబినేషన్లో నెల్సన్ తెరకెక్కించబోయే మల్టీ స్టారర్లో త్రిష పేరే బాగా వినిపిస్తోంది. ఈ సినిమాకే 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా విజయం త్రిష కెరియర్కు బాగా హెల్ప్ అయిందన్నమాట. జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి డ్రాగన్ టీజర్ రాబోతుంది అని అందరికీ తెలిసిందే. కానీ చూస్తూ దానికి 2 రోజుల ముందే పెద్ద ట్రైలర్ లాంచ్ ఎందుకు ఫిక్స్ చేసినట్టు? దీని వెనుక ఏదైనా మతలబుందా? జూనియర్ ఫ్యాన్స్ని కూడా పెద్ద వైపు తిప్పుకునే విధంగా బుచ్చిబాబు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అసలేంటి పెద్ద డ్రాగన్ ఈవెంట్ ముచ్చట్లు? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పెద్దగా సందడి లేదు, పెద్దగా సినిమాలు కూడా లేవు, హ్యాపెనింగ్స్ అసలే లేవు. దాంతో చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ నెక్స్ట్ వీక్ మాత్రం 2 సునామీలు రాబోతున్నాయి. మే 18న రామ్ చరణ్ పెద్ద ట్రైలర్ లాంచ్, మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే. ఈ 2 రోజులు మాత్రం ఫ్యాన్స్ కు పండగే. కావాల్సినన్ని అప్డేట్స్ సందడి చేయబోతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నీల్ సినిమా టీజర్ మే 20న విడుదల కానుందని ముందుగానే చెప్పారు మేకర్స్. అన్నట్లుగానే మే 19 అర్ధరాత్రే టీజర్ విడుదల చేయబోతున్నారు. అంతేకాదు డ్రాగన్ అనే టైటిల్ కూడా అదే రోజు కన్ఫర్మ్ చేయబోతున్నారు. దాంతోపాటు త్రివిక్రమ్ కాంబినేషన్లో తారక్ చేయబోతున్న గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. మే 19 అర్ధరాత్రి డ్రాగన్ సందడి మొదలవుతుంటే దానికి ఒక్కరోజు ముందే పెద్ద ట్రైలర్ తీసుకొస్తున్నారు బుచ్చిబాబు. తద్వారా తారక్ ఫ్యాన్స్ అటెన్షన్ కూడా ఈ సినిమాపై ఉండే అవకాశం లేకపోలేదు. బుచ్చిబాబు ప్లాన్ కూడా ఇదే అయ్యుండొచ్చు. ఒక్కరోజు గ్యాప్లోనే 2 భారీ సినిమాల టీజర్స్, ట్రైలర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలికలుంటాయి. ఇదిలా ఉంది, అదిలా ఉంది అనే హాట్ డిస్కషన్స్ అయితే ఘాటుగానే నడుస్తాయి. ఇది కూడా పెద్దికి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టినట్లే. జూన్ 4న ఈ సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక పెద్ది వర్సెస్ డ్రాగన్ పోటీలో ఎవరు బాగా ట్రెండ్ అవుతారో. సో చూసారుగా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్తో నైట్ ఎంటర్టైన్మెంట్ టునైట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.